అందరికీ నమస్కారం. సో మనం ఈ వీడియోలో బీపీఓ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనం లాస్ట్ వీడియోలో థర్డ్ పార్టీ పేరోల్ జాబ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఒకవేళ ఆ వీడియోని కనుక మీరు చూసి ఉండకపోతే నేను కామెంట్ సెక్షన్లో ఆ వీడియో యొక్క లింక్స్ అనేది ఇస్తానన్నమాట. సో మీరు ఆ వీడియో లింక్ మీద క్లిక్ చేసి ఆ కంప్లీట్ వీడియో చూసేయండి. అండ్ అదేవిధంగా మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ మీన్ బై బీపీఓ? బీపీఓ అనేది మనం కొత్తగా అంటే డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం ప్రీవియస్ వీడియోలో థర్డ్ పార్టీ పేరోల్ జాబ్స్కి ముందు అవుట్ సోర్సింగ్ కంపెనీ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ అవుట్ సోర్సింగ్ మీనింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆ మీనింగే ఈ బీపీఓ అంటే కూడా. సో బీపీఓ అంటే ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటే వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఇస్తారు టు డిఫరెంట్ కంపెనీస్కి. అది ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అని అంటే కైండ్ ఆఫ్ బుక్ కీపింగ్ కానీ, లేదు అని అంటే ఐటీ సర్వీసెస్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్సెస్ సర్వీసెస్ కానివ్వండి, ఇలాంటి సర్వీసెస్ అనేవి ఇచ్చే కంపెనీస్ని మనము బీపీఓ అని పిలుస్తాం. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే బీపీఓ జాబ్స్ అంటే ఏంటి, అసలు ఈ బీపీఓ కంపెనీలో ఏ టైప్ ఆఫ్ జాబ్స్ జరుగుతాయి, అంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అని క్లియర్గా మీకు తెలియాలంటే మనకి కైండ్ ఆఫ్ వాయిస్ కాల్స్ అని ఉంటాయి. వాయిస్ ప్రాసెస్ అని చెప్పి అంటే కస్టమర్స్కి కాల్ చేసి ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి, లేదు అని అంటే కైండ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి, ఇన్ కేస్ ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి అని, ఇలాంటి మనకి కొన్ని మార్కెటింగ్ కాల్స్ వస్తాయి కదా. సో ఈ వాయిస్ ప్రాసెస్ అంటే కొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వాళ్ళు ఆ కంపెనీ ద్వారా అంటే లైక్ ఇప్పుడు సేమ్ క్రెడిట్ కార్డ్ సేలింగ్కి సంబంధించి ఒక కంపెనీ ఉంది, కైండ్ ఆఫ్ ఒక బ్యాంక్ అనేది ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్. సో వాళ్ళు ఒక వాయిస్ ప్రాసెస్ అనేది హైర్ చేసుకుంటారనమాట. ఒక టీం అనేది ఉంటుంది, కాల్స్ చేస్తారు ఇలా క్రెడిట్ కార్డ్ సేలింగ్. సో ఇలా ఇఫ్ ఇన్ కేస్ లేదు అలా కాకుండా పాలసీ బజార్. సో పాలసీ బజార్కి కూడా ఒక సపరేట్ ఒక టీం ఉంటుంది, వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్ కేస్ ఏదైనా అదర్ ఇన్సూరెన్స్ కానీ మీరు ఏమైనా తీసుకుంటారని ఇలా కాల్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి దాన్ని కూడా మనము ఈ బీపీఓ కిందనే వస్తుందన్నమాట. సో ఎనీ టైప్ ఆఫ్ సర్వీసెస్ అంటే వాళ్ళ కోసం కాకుండా ఇంకొక కంపెనీ కోసం సర్వీసెస్ ప్రొవైడ్ చేసేదాన్ని బీపీఓ అని అంటాం, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. ఇప్పుడు పాలసీ బజార్ అనేది ఇస్ డిఫరెంట్ కంపెనీ, వాళ్ళకి ఇన్ కేస్ అదర్ కంపెనీ అనేది సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని. సో దిస్ ఈజ్ కాల్డ్ బీపీఓ. సో ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే మనం లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు వాల్మార్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ యుఎస్ ఆర్ యూకే. వాళ్ళకి అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఇండియాలో ఉన్న కంపెనీస్ ఏవైతే బీపీఓ కంపెనీస్ ఉన్నాయో, ఇన్ఫోసిస్, జెన్పాక్ట్ ఆర్ విప్రో, ఇలాంటివన్నీ కూడా బీపీఓ కంపెనీస్ అనమాట. సో వాళ్ళు అకౌంటింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎనీ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేదాన్ని మనం బీపీఓ అని పిలుస్తాం. కైండ్ ఆఫ్ బుక్ కీపింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఈవెన్ హెచ్ఆర్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కూడా, హెచ్ఆర్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఐటీ సర్వీసెస్, కైండ్ ఆఫ్ టెక్ సపోర్ట్. వన్స్ ఒక సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సపోర్ట్ కూడా ఈ అవుట్సోర్సింగ్ కంపెనీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ అనే కంపెనీ ఎస్ఏపి యూజ్ చేస్తుంది. సో రెగ్యులర్గా ఎస్ఏపిలో ఏవైనా ఇష్యూస్ అనేది వస్తే, ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలి కదా. సో అలా రిజాల్వ్ చేయాలంటే ఒక సపోర్ట్ టీం అనేది ఉండాలి. సో ఇలాంటి సపోర్టింగ్ టీం అంటే ఇలాంటి టెక్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి ఈ బీపీఓ కంపెనీస్ అనమాట. సో ఇక్కడ మనకి ఏవైతే ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా బీపీఓ కంపెనీసే. సో అన్ని టైప్ ఆఫ్ సర్వీసెస్ని కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో దాన్ని మనం బీపీఓ అని పిలుస్తాం. బీపీఓ అంటే మీరు ఓన్లీ వాయిస్ ప్రాసెస్ అనేదే అనుకోవద్దు, వాయిస్ కాల్స్ అనే మాత్రమే అనుకోవద్దు. బీపీఓ అనేది అన్ని టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ఎయిదర్ బుక్ కీపింగ్, డేటా రికార్డింగ్, టెక్ సపోర్ట్, హ్యూమన్ రిసోర్సెస్ సపోర్ట్ అంటే హెచ్ఆర్ఓ. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాటిని మనం బీపీఓ అని పిలుస్తాం. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.